మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మన తండ్రైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే దేవుని వాక్యమును వినుటకు ఎంతో ఆసక్తితో సిద్ధపడి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినము మనము దేవుని యొక్క గుణలక్షణములలో కనికరము, దేవుని కనికరము అనే గుణలక్షణాన్ని గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క గుణలక్షణముల్లో ఆయన కనపరిచిన ఒక గొప్ప గుణలక్షణమును గూర్చి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని కృప, ఆయనలో ఉన్న ఒక గొప్ప లక్షణము కృప. దేవుడు కృప కలిగిన వాడై ఉన్నాడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు కృప కలిగిన వాడు అనే విషయము మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ కృపను గూర్చిన కొన్ని సంగతులు మనము వాక్యము నుండి ఈ సంగతులు మనము ధ్యానించినట్లయితే కొన్ని సందర్భాలను ముందుగా మనము జ్ఞాపకం చేసుకొని ఆ తదుపరి కృపను గూర్చిన వివరణలోనికి మనం వెళ్దాం. కృపను గూర్చిన సందర్భాలు మనం ఆలోచిస్తే కృత నిబంధనలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కనుక ఈ వచనాల్లో కృపను గూర్చి మనకు తెలియజేయటం జరిగింది. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డాము అనే సంగతి మనకి ఈ యొక్క అధ్యాయంలో తీతు పత్రికలో చెప్పబడింది. మరొక వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో 7వ వచనము కృపను గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. తీతు పత్రికలో కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడినట్లు చెప్పబడితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మనలను విమోచిస్తూ ఉన్నట్లుగా కృప ఒక మహా ఐశ్వర్యముగా ఆ ఐశ్వర్యమును బట్టి విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగినట్లుగా పౌలు గారు ఎఫెసీ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనము ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇంకొక వచనమును కూడా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాట మనకు కనపడుతుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ పత్రికలోకి వచ్చేసరికి సర్వ కృపానిధియగు దేవుడు అన్నాడు. అంటే ఆ సర్వ కృపానిధియగు దేవుడు మనల్ని తన కృపను బట్టి పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అని తెలియచేయటం జరిగింది. కృప ద్వారా నీతిమంతులముగాను, కృప ద్వారా మనము క్షమించబడిన వారముగా, విమోచించబడిన వారముగాను, కృప ద్వారా మనము విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో పరిపూర్ణ దశకు వెళ్ళే వారముగాను
మనము దేవుని యొద్ద నుండి ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాం. కృపను గూర్చి మనము వివరించుకుందాము. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన విధానమును మనం పరిశీలించినట్లయితే, కృప అనున్నది దాని యొక్క వివరణ మనం పరిశీలించినప్పుడు, అర్హత లేని వారికి దేవుడు ఇచ్చే కటాక్షము. ఇది దేవుడు ఉచితముగా అనుగ్రహించు బహుమానం. ఇంగ్లీష్‌లో అన్‌మెరిటెడ్ ఫేవర్ అనే మాట ఇక్కడ రాయబడింది. కృప అనున్నది అర్హత లేని వారికి. అంటే ఇది అర్హత లేని వారికి ఎలా ఇవ్వబడుతుంది అనేది మనము లోపలికి వెళ్ళినట్లయితే ఈ సంగతులు ఒక్కొక్కటిగా మనము ధ్యానించగలం. ఇందులో భాగంగా మనము కృప ప్రత్యక్షపరచబడిన విధానమును గూర్చి ధ్యానిద్దాం. కృప ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది అనే విధానమును మనం ఆలోచిస్తే 5 విషయములను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ 5 విషయములను మనం ఆలోచించినట్లయితే, మొదటిగా ఆయన తన కృప ద్వారా నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు అనే సంగతిని మనము దేవుని వాక్యం నుండి చూడగలము. అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనుక కృప ఎలా ప్రత్యక్షమైంది అంటే, నీతిమంతులముగా తీర్చటంలో దేవుని యొక్క కృప ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగంలో అనగా 23వ వచనములో అందరూ పాపం చేశారు. వారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే సత్యాన్ని మనము గమనించాం. అయితే ఈ వచన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు కృప చేతనే అంటున్నాడు. అంటే నమ్మువారు అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కృపను బట్టి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా అంటే క్రీస్తు యేసు ప్రభువు విమోచన అనుగ్రహించుట ద్వారా మనము ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. మొదటి భాగాన్ని, చివరి భాగాన్ని ఈ వచనంలో గమనించితే విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే క్రీస్తు యేసునందలి విమోచన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చినప్పటికిని కృప అనేది అవసరమైంది. కనుక కృప అనేది ఏ యోగ్యత లేని వానికి దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం. ఈ గొప్ప బహుమానము అది ఎలా మనకు అనుగ్రహించబడిందంటే కృప ద్వారా. కనుక కృప అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అనుగ్రహించే ఒక గొప్ప బహుమానం. అయితే దీన్ని ఎవరు పొందగలరు అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు నమ్మువారు అంతే. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికి కృప అనుగ్రహించబడుతుంది అంటే నమ్మిన వారికే. నమ్మని వారికి ఆ కృప లేదు. ఇక్కడ కృప పొందే యోగ్యత కేవలము విశ్వాసం మాత్రమే. కనుక మనము విశ్వాసముంచుట ద్వారా దేవుని కృపను పొందగలము. దేవుని కృప మన జీవితాల్లో ఇట్టి గొప్ప భాగ్యమును అనుగ్రహిస్తుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, అనర్హుని, అయోగ్యుని నీతిమంతునిగా తీర్చుటలో కృప ప్రత్యక్షమైంది. అంటే కృప బయలుపరచబడింది. ఆ ఆ యొక్క బయలుపాటు అనేది మనం చూసినప్పుడు, ఒక అనర్హుడు, అయోగ్యుడు, ఆ అనర్హుడు అంటే పొందుటకు అర్హత లేనివాడుగా మనం చూస్తాం. ఈ దానిని పొందుటకు అర్హత లేని వాడికి దేవుడు దానిని బహుమానముగా ఇస్తున్నాడు. ఏ విధంగా బహుమానముగా ఇస్తున్నాడు అంటే కేవలము కృప ద్వారా. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదువుకుందాం. 4, 5 వచనాలు మనం చూస్తే, పని చేయువానికి జీతము రుణమే గాని
దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఈ ప్రకారము ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కనుక ఈ ఈ యొక్క విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఎవరైనా పని చేస్తే అది సాయంత్రానికి కావచ్చు, వారానికి కావచ్చు, నెలకు కావచ్చు, ఆ పొందే ప్రతిఫలాన్ని దానమని ఎవరు అనరు. ఒకవేళ ఎవరైనా సరే అది ఇవ్వటంలో ఇబ్బంది పెడుతూ ఉంటే మనం అంటాం, "నీవు నాకు దానముగా ఇవ్వటం లేదు. ఇది నా కష్టార్జితము" అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే మనము ఈ వచనాన్ని పరిశీలించినప్పుడు జీతము అనేది ప్రతిఫలము, రుణమే కానీ దానము కాదు. కానీ ఇక్కడ కృప అనేది జీతముగా ఇవ్వబడలేదంట. రుణముగా ఇవ్వబడింది. జాగ్రత్త మనం గమనించాలి. దానముగా అనుగ్రహించబడింది. రుణముగా కాదండి, దానముగా. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. కనుక విశ్వాసముంచుట ద్వారా మనము ఏ పని చేయకపోయినప్పటికినీ క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము ఉచితముగా అనగా దానముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. అంటే కృప మనకు దానముగా అనుగ్రహించబడింది. బహుమానముగా అనుగ్రహించబడింది. కనుక మనమందరము కూడా అనర్హులమే. అయోగ్యులమే. అయోగ్యులముగా, అనర్హులముగా ఉన్న మనలను ఆయన నీతిమంతులుగా తీర్చుటలో తన కృపను ప్రత్యక్షపరిచినట్లుగా మనం ఈ వచనంలో చూడగలం. అలాగే మనము మూడవ విషయాన్ని కూడా కృప యొక్క ప్రత్యక్షతను గూర్చిన మూడవ విషయమును కూడా మనము ధ్యానించినట్లయితే కృప మనకు ఏమి అనుగ్రహించింది అనేది చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము చదువుకుందాం. 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, ఈ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు మీ వలన కలిగింది కాదు. అంటే రక్షణ దేవుడు మనకు అనుగ్రహించుటకు ఆయన అనుగ్రహించిన మహాభాగ్యము కృప అనే ఒక బహుమానం. ఈ కృప అనునది దేవుడు మనకు ఒక ఉచితముగా అనుగ్రహించిన వరము. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే దేవుడు మనలను కృప ద్వారా నూతన సృష్టిగా చేస్తూ ఉన్నారు. ఆయన కృప మనలను క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిగా చేసింది. పాత జీవితంలో ఉన్న మనము, దేవుని చిత్తమునకు వేరుగా ఉన్న మనము, లోకములో, పాపములో, భ్రష్టత్వంలో ఉన్న మనము, తిరిగి క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేయబడు భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ నూతన సృష్టి కేవలము దేవుని యొక్క కృప అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక కృప అనునది మన జీవితంలో ఒక అద్భుతమైన మహాభాగ్యముగా మనము ఎంచవలసిన వారమై ఉన్నాం. కృప అనునది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానము. అది ఉచితముగా, అది క్రియల ద్వారా, అంటే మనము చేసిన క్రియల ద్వారా ఈ సత్యాన్ని మనం చాలా చక్కగా
ఏదో వారి యొక్క క్రియల ద్వారా దేవుడు దాన్ని అనుగ్రహించాడు అని అనుకుంటూ ఉంటారు. కృప మనము చేసిన క్రియల ద్వారా కాదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనిని మొదటగా మనం చదువుకున్న తీతు పత్రికలో చూస్తే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము గమనిద్దాం. 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మరలా ఇక్కడ కృపను గురించి మాట్లాడుతూ క్రియల ద్వారా కాదు అని చెప్తున్నాడు. క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అంటే దేవుడు ఆయన తన కనికరాన్ని మనకు అనుగ్రహించారు. మనం గత పాఠంలో కనికరమును గూర్చి మనము చెప్పుకున్నాం. ఆయన తన కనికరము చొప్పుననే అంటాడు. అంటే కనికరము అంటే దేవుని యొక్క కనికరము మనకు కృపను అనుగ్రహించుటలో గొప్ప బహుమానముగా ఇవ్వబడింది. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. చూడండి, ఆ కింద 6వ వచనములో దీనంతటికి కారణం ఏమిటంటే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, కృప మనలను నీతిమంతులనుగా తీర్చినట్లుగానే, ఆ కృపను పొందుటకు దేవుని యొక్క కనికరము, అలాగే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము పొందుట ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాము. ఈ బాప్తిస్మము పొందుటలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట అనే దాన్ని గ్రహించాలి. అంటే దేవుని కృపా కార్యం ఇది. ఆ కృపా కార్యంలో జరుగుతున్న గొప్ప విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, బాప్తిస్మము పొందినప్పుడు మనము కేవలము నీటిలో ముంచబడుట అనే ప్రక్రియ మాత్రమే జరిగిస్తున్నాము. ఇంకేమీ లేదు అనుకుంటూ ఉంటాం. కానీ మనం గ్రహించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఆ అద్భుతమైన సంగతిని మనము ఆలోచన చేసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము నుండి మనం చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారైంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు అడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే బాప్తిస్మంలో మనము కేవలము నీటిలో ముంచబడుతున్నాము. అలా నీటిలో ముంచబడుట ద్వారా రక్షించబడుతున్నాము అని మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ మనము మన వంతుగా మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆ నీటిలోనికి బాప్తిస్మం పొందుట ద్వారా రక్షణ యొక్క ప్రక్రియలోనికి మనం పాలుపంపులు పొందుతూ ఉంటే, దేవుడు మనకు అనుగ్రహించే మహాకృప ఏమిటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచకుండా కృప యొక్క సద్వినియోగత మన జీవితంలో జరగదు. అంటే దేవుడు అనుగ్రహించిన కృప మన జీవితంలో కార్యసాధకము జరగవలెనంటే, మనము నీటిలో ముంచబడటం మాత్రమే కాదు గాని, పరిశుద్ధాత్మ ద్వారా మనము కడుగుబడుట ద్వారా, పరిశుద్ధాత్మ మనను పరిశుద్ధపరచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అనగా ఈ కృప యొక్క రక్షణ కార్యంలో ఎందరు పని చేస్తున్నారో మనం గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు మనకు అట్టి గొప్ప భాగ్యమును అనుగ్రహిస్తూ ఉన్నారు.
అంత మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరచటము, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఈ ప్రక్రియలో శుద్ధి చేయటము అనే గొప్ప కార్యము ఒక వ్యక్తి కృపను తన జీవితంలో సంపూర్ణముగా పొందుటకు లేక వినియోగించుకొనుటకు ఒక గొప్ప భాగ్యముగా మనకు కనపడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ 2వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. ఆత్మ వలన అనగా బాప్తిస్మము అనే ప్రక్రియలో మనము పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి, ఆ తరువాత మనము నూతన స్వభావాన్ని పొందుకుంటున్నాం. మరలా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనానికి వచ్చినట్లయితే, కృప అనునది మన జీవితంలో ప్రత్యక్షపరచబడిన విధానము, నూతన సృష్టి, నూతన స్వభావము. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. చాలా మంది రక్షించబడినామనే భ్రమలో ఉన్నప్పటికీ వారి జీవితములలో నూతన స్వభావము, నూతన సృష్టి కనిపించదు. కనుక అది కేవలము నీటిలో ముంచబడుట అనే ప్రక్రియతోనే ఆగిపోయింది. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ కృపలో మనకు ఈ గొప్ప స్వభావము అనుగ్రహించబడాలి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా అనగా మనము న్యూ న్యూ క్రియేషన్ అవుతున్నాం. అంటే క్రొత్త సృష్టిగా చేయబడుతున్నాము. ఈ క్రొత్త సృష్టిగా చేయబడుట అనేది మనందరి జీవితంలో దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప భాగ్యమైనది. ఇది కృప ద్వారా మాత్రమే దేవుడు అనుగ్రహించెను అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే కృప లేకపోతే మన జీవితంలో వీటన్నిటినీ పొందలేం అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప చాలా గొప్పది. కనుక పూర్వకాలము నుండి కూడా కృప మానవాళి జీవితంలో ప్రత్యక్షపరచబడుతూనే ఉంది. మనం ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు ఒక అద్భుతమైన సంఘటన మరి నోవహు గారిని గూర్చి మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను అనే మాట కనపడుతుంది. కనుక కృప అనే దాన్ని మనం ఆలోచించినప్పుడు మొదటిగా నోవహు దేవుని కృప పొందిన వాడిగా మనము గ్రహించగలము. కనుక మనము ఆ కృప అనేది అనేకుల యొక్క ఏ గొప్ప భాగ్యముగా పరిణమించిందో మనము చూడగలం. కనుక మనం ఆలోచించినట్లయితే కృప ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనము చూడగలము. అయితే ఆ కృపను పొందిన వారు ఎంత చక్కగా వారి జీవితాలను గడిపినట్లుగా కూడా మనం చూడగలం. కనుక మనమైతే ఈరోజు కేవలము కృప ద్వారా ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకున్నట్లుగా మనము చూడగలం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము గాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయెను. మరలా మనము ఈ వచనాన్ని గమనించితే, కృపను పొందుటకు మార్గము ధర్మశాస్త్రము కాదు గాని కృప, విశ్వాసము అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. అందుకే మనం చదువుకున్న రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో నమ్మువారు ఆయన కృప చేతనే అంటారు. అంటే కృప దేవుని వైపు నుండి మనకు అనుగ్రహించబడేది అయితే,
మన వైపు నుండి దానిని పొందుటకు మనము చేయవలసిన ఏకైక క్రియ ఏమిటంటే విశ్వాసము. చూడండి. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటాడు. విశ్వాసము ద్వారా, విశ్వాసము వలన, నమ్ముట వలన అనే మాటలు, అనే పదప్రయోగాలు తరచుగా మనం చూస్తున్నాం. అంటే ఈ వచనాన్ని మనం ఆలోచించినప్పుడు విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. కాబట్టి కృప ద్వారా, కృప మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యము, నూతన సృష్టిగా చేయుటలో కృప ప్రత్యక్షమైంది. అలాగే మనం మరొక విషయాన్ని గమనించినట్లయితే, మనము ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ రక్షించుటలో కృప యొక్క ప్రత్యక్షతను మనం చూడగలం. మనం చదువుకున్న ఆ యొక్క భాగానికి మరలా వెళ్ళినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అనే విషయం మనకక్కడ చెప్పబడుతుంది. అంటే నీతిమంతులముగా తీర్చుటలో కృప ప్రత్యక్షమైంది. అలాగే అనర్హుణ్ణి నీతిమంతుడిగా, అంటే ఒక వ్యక్తి అనర్హుడు కానీ అతను నీతిమంతుడిగా తీర్చుటలో, నూతన సృష్టిగా చేయుటలో, అలాగే రక్షించుటలో కృప ప్రత్యక్షమైనట్లుగా మనం చూసాం. ఇక మనము మరొక విషయాన్ని గమనించినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు కృప అక్కడ ఏ విధంగా ప్రత్యక్షమైందో చెప్పబడుతుంది. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అంటే క్రమపరచుటలో కృప ప్రత్యక్షమైంది. అక్రమమైన జీవితాన్ని ఒక క్రమబద్ధమైనదంటూ లేకుండా జీవించే జీవితాన్ని జీవిస్తున్న మానవాళి భక్తిహీనతతో ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ, ఈ శుభప్రదమైన నిరీక్షణ అనగా క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణను గూర్చిన ఆ గొప్ప వాగ్దానము శుభప్రదమైనది, మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఆ శుభప్రదమైన నిరీక్షణ పొందుటకు ఆయన కృప మనకు దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడి ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప యొక్క బోధ ఇక్కడ మనకు కనపడుతుంది. కృప మనకు ఏమి బోధిస్తుంది అంటే, మనము ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి అనే నియమాన్ని మనకు కృప బోధిస్తుంది. అంటే నీతిమంతులముగా తీర్చిన కృప, అలాగే అయోగ్యులను యోగ్యులుగా చేసిన కృప, నూతన సృష్టిగా చేసిన కృప, రక్షించిన కృప మానవ జీవితమును క్రమబద్ధమైన విధానములో క్రమపరుస్తూ, ఒక క్రమబద్ధమైన విధానములో జీవించుటకు కృప మనకు బోధిస్తూ ఉంది. ఒక అద్భుతమైన ఇన్‌స్ట్రక్షన్స్ మనకి కృప అనుగ్రహిస్తూ ఉంది. ఆ ఇన్‌స్ట్రక్షన్‌లో మనము ముందుకు సాగవలసిన వారముగా కృప మనకు అనుగ్రహించబడినది అన్న సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే కృప యొక్క ప్రత్యక్షతలు, కృప మనకు అనుగ్రహించిన విధానములు, ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క వాక్యము నుండి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక కృప దేవుడు, దేవుని యొక్క స్వభావ లక్షణముల్లో ఒకటిగా మనము చూస్తూ ఉన్నాం. కనుక కృప ఇంకా ఎలా ప్రత్యక్షపరచబడింది అనేది మనం చూస్తే,
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చెప్పబడింది. అంటే కృప మనకు నిత్య జీవముగా అనుగ్రహించబడింది. అంటే మనమందరము పాపము చేసి ఉన్నాము. ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇలాగా మనమందరము పాపమునకు, మరణమునకు లోనయ్యుంటే, లోనయ్యున్న మనలను క్రీస్తు యేసునందు నిత్య జీవానికి పాత్రులుగా అనుగ్రహించినది దేవుని కృపా వరము. అనగా దేవుని యొక్క బహుమానమైన కృప మనకు ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా మనము చూడగలవారమై ఉన్నాం. కనుక మనము ఇంత గొప్ప కృపను మనకు దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉండగా, ఈనాటికి కృప పొందని వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే కృప పొందిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే మన జీవితంలో కృప ఇంకా పొందకపోయినట్లయితే, కృప స్థానంలో ఏముంటదంటే ఉగ్రత. కృపకు వ్యతిరేకమైనది ఉగ్రత. ఎవరైతే కృప పొందకుండా ఉన్నారో వారు ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు. ఉగ్రత వారి మీద నిలిచి ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. కనుక మనము కృప పొందిన వారమైతే ఉగ్రతను తప్పించుకుంటాము. కనుక ఇంకనూ కృప పొందని వారి మీద దేవుని ఉగ్రత కింద ఉన్నారు. కనుక ఉగ్రతను తప్పించుకోవాలి అనే ఉద్దేశం లేకపోతే అలాంటి గొప్ప అవకాశం మన జీవితంలో సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉగ్రత నుండి మనము తప్పించబడతాము, కృపను పొందుకుంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. 12వ అధ్యాయము 15వ వచనము, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అంటాడు. అంటే కృప పొందకుండా తప్పిపోయేవారు, లేక కృపలో నుండి తప్పిపోయేవారు కూడా ఉన్నారు. కృప పొంది, కృప ద్వారా అనేక బహుమానములు పొందుకొని, కృప ద్వారా అనేక ఆశీర్వాదములు పొందుకొని, మరలా కృపలో నుండి తప్పిపోయి భ్రష్టులైపోయేవారు కూడా ఉన్నారు. కనుక కొందరు దేవుని వాక్యాన్ని ఎంత వింటున్నప్పటికీ వారు కృపను తిరస్కరిస్తూ దేవుని యొక్క శిక్షకు పాత్రులుగా ఉండేవారు కూడా ఉన్నారు. ఈ మాట మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో కనపడుతుంది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుక కృపకు మూలముకు ఆత్మ అంటే ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా కృపను మనం పొందుకుంటున్నాము. కొందరు వారి జీవితాల్లో కృపలో నుండి తొలగిపోతున్నారు. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నారు. కనుక జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను తన కృప ద్వారా ఉచితముగా నీతిమంతునిగా తీరుస్తున్నారు, ఉచితముగా రక్షిస్తున్నారు, ఉచితముగా క్షమిస్తున్నారు, ఉచితముగా శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహిస్తున్నారు, ఉచితముగా నూతన సృష్టిగా చేస్తున్నారు. ఇదంతయు ఉచితముగా జరిగే ప్రక్రియ. ఈ ఉచితముగా దేవుడు అనుగ్రహించే ఈ గొప్ప వరమును నీవింకా పొందకపోతే ఉగ్రత పాలవుతావు అనే విషయాన్ని గ్రహించాలి. కనుక దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుటకు ఉచితముగా అనుగ్రహించిన ఈ కృపను ప్రతి ఒక్కరూ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆ కృప ద్వారా మనల్ని రక్షించుటకు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ చక్కని మాట కనపడుతుంది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఈ మాట పాత నిబంధన ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళే విషయాన్ని పౌలు గారు మనస్సులో పెట్టుకొని రాస్తున్న మాట. అది ఆ యొక్క ఉదాహరణను పోల్చి చెప్తూ, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ధైర్యముతో కృపాసనమునొద్దకు లేక ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుని మందసమునొద్దకు ప్రవేశిస్తాడు. ఒకవేళ అతడు ధైర్యముతో వెళ్ళలేకపోయినట్లయితే అతడు శిక్షించబడతాడు. కనుక మనకు ఇక్కడ మందసము కాదు గాని కృపాసనమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు కృపనే ఒక ఆసనముగా చేసుకొని ఆసీనుడయ్యాడు. ఆ కృపాసనమునొద్దకు మనము ధైర్యముతో వెళ్ళాలి. దేవుని యొక్క కృపను పొందునట్లుగా. కనుక అటువంటి గొప్ప భాగ్యమును దేవుడు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఆ గొప్ప ఉపకారము ద్వారా, క్రీస్తు యేసునందు చేసిన విమోచనము ద్వారా కృపలోకి ప్రవేశాన్ని మనకు అనుగ్రహించారు. ఇవన్నీ కూడా దేవుని కృప యొక్క గుణలక్షణములై ఉన్నవి. దేవుని గుణలక్షణముల్లో ఒక భాగమైన కృపలో నుండి మనం పొందుకునే అద్భుతమైన ఆశీర్వాదములై ఉన్నవి. కనుక మీలో ఇంకా ఎవరైనా ఆ కృపను పొందకపోయినట్లయితే, ఇంకా ఎవరైనా కృపను పొంది కూడా కృపలో నుండి తప్పిపోయే స్థితిలో ఉన్నట్లయితే, చేదైన వేరు మొలచి ఆ కృపలో నుండి ఆ యొక్క స్థితిలో నుండి తప్పిపోయే ఆహ్, ఆహ్, వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే, దయచేసి ఇకనైనను దేవుని వాక్యమునకు లోబడి మనమందరము కూడా దేవునితో కలిసి సహవాసము చేద్దాం. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. కనుక ఈ వచనములో దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప భాగ్యమును వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో ఆహ్, పొందుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియచేయుచూ ఉన్నాను.